ద ఫ్యూరియస్, షెమ్యో, జో టాస్లిమ్ లీడ్స్ గా కెంజీ టానిగాకి డైరెక్షన్ లో వచ్చిన వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాల స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఇందులో స్టోరీ విషయానికి వస్తే, హాంకాంగ్ లో మోస్ట్ నటోరియస్ అండ్ డేంజరస్ హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ నుంచి ఓ తండ్రి తన కూతుర్ని, ఓ భర్త తన భార్యని కాపాడుకోవటానికి ఎలాంటి పోరాటం చేశారు, ఈ ప్రాసెస్ లో వీళ్ళు ఎదుర్కొన్న సవాళ్లు సృష్టించిన రక్తపాతమే ఈ సినిమా. ఇందులో కథా కథనాలు సింపుల్ గా రొటీన్ గానే ఉన్నా, యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం చాలా థ్రిల్లింగ్ గా గూస్ బంప్ స్టఫ్ అనేలా ఉన్నాయి. పెద్దగా టైం వేస్ట్ చేయకుండా స్టార్టింగ్ 10 నిమిషాల్లోనే కాన్ఫ్లిక్ట్ ని ఎస్టాబ్లిష్ చేసేసి యాక్షన్ మోడ్ లోకి దిగుతారు. ఫస్ట్ హాఫ్ లో చిన్న చిన్న యాక్షన్ సీన్స్ చాలానే ఉన్నా, హైలైట్ అంటే మాత్రం పబ్బులో సుత్తితో వచ్చే ఫైట్, ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఐస్ ఫ్యాక్టరీ ఫైట్, రెండు ఒకదాన్ని మించి ఒకటి అనేలా బీభత్సం అనిపిస్తాయి. ఇక్కడ ఒక గుండుగాడు ఉంటాడు, వాణ్ణి కొట్టడానికి హీరోలు పడే తిప్పలు అన్ని ఇన్ని కావు. హీరోలు చాలా పవర్ఫుల్ ఉంటారు, కానీ కొంతమంది రౌడీలేమో ఇన్విన్సిబుల్ ఉంటారు. అలా ఉన్నప్పుడే కదా మజా వచ్చేది. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కొన్ని సీన్స్ ఫ్రస్ట్రేటింగ్ గా అనిపించినా, తర్వాత స్నేక్ పిట్ బిల్డింగ్ లో పిల్లల రెస్క్యూ ఎపిసోడ్, క్లైమాక్స్ ఫైట్ ఔరా అనిపిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ అయితే అసలు దీన్ని ఎలా కొరియోగ్రాఫ్ చేశారా అని ఆశ్చర్యపోతాం. చాలా వైల్డ్ గా, కాంప్లికేటెడ్ గా, కేయాటిక్ గా ఉంటది. సరిగ్గా తీసుండకపోతే చాలా మెస్సీగా, కన్ఫ్యూజింగ్ గా మారిపోయి ఉండేది. చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేశారు. ఇక్కడ కెమెరా వర్క్ కూడా టాప్ నాచ్ ఉంటది. ఇందులో ఇద్దరు మెయిన్ లీడ్స్ తో పాటు కూతురు క్యారెక్టర్ చేసిన పిల్ల కూడా అద్దరు కొట్టేసింది. అయితే యాక్షన్ ఎపిసోడ్స్ వరకు సినిమా వేరే లెవెల్‌లో ఉన్నా, కొన్ని యాస్పెక్ట్స్‌లో మాత్రం అంతంత మాత్రంగానే అనిపిస్తుంది. ఎమోషనల్ కోర్ స్ట్రాంగ్ గానే ఉన్నా దాన్ని సరిగ్గా ట్రాన్స్‌లేట్ చేయలేకపోవటం, విలన్స్ మోటివేషన్స్ చాలా జెనరిక్‌గా, వీక్‌గా ఉండటం, కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అందులో యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ నాసిరకంగా ఉండటం ఇందులో మైనస్‌లుగా చెప్పొచ్చు. ఇందులో పెద్ద పెద్ద రూత్‌లెస్ బిజినెస్ మ్యాన్‌లని కొంతమందిని చూపిస్తారు. వాళ్ళంతా ఏదో రిక్షా నడిపేవాడికి సూట్‌లేసినట్టు ఉంటారు. వాళ్ళని అస్సలు సీరియస్‌గా తీసుకోలేకపోయా. అలాగే ఇందులో ప్రతి యాక్షన్ మూవీలో ఉండే ట్రోప్సే ఉంటాయి. వాటి వల్ల సినిమా చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. మొత్తంగా ఇదేం పర్ఫెక్ట్ సినిమా కాకపోయినా, యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఇది విందు భోజనం అనే చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఊపిరాడనివ్వదు. ఇది హాంకాంగ్ సినిమానే అయినా ఇంగ్లీష్ లోనే తెరకెక్కిచ్చారు. సో ఇబ్బంది లేకుండా చూసేయొచ్చు. అది విషయం.